వరంగల్లో మంత్రి కొండా సురేఖ పర్యటిస్తున్నారు. కొండా సుస్మిత పటేల్ వివాదం తర్వాత తొలిసారి వరంగల్కు వెళ్లారు. ఆమె రంగసాయిపేట ప్రభుత్వ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సొంత జిల్లాలో కాంగ్రెస్ నేతల తిరుగుబాటు తర్వాత సురేఖ పర్యటించడం ఆసక్తికరంగా మారింది. సురేఖ ఏం మాట్లాడతారోనని జనంలో ఆసక్తి పెరిగింది. అడిగా కొండా సురేఖ వరంగల్ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందిస్తారు. అరుణ్, స్వప్న, కొండా సురేఖ కొద్దిసేపటి క్రితమే వరంగల్ రావడం జరిగింది. కొండా సుస్మిత చేసిన కామెంట్స్ తర్వాత, సీఎంని టార్గెట్ చేస్తూ ఆమె చేసిన కామెంట్స్ తర్వాత ఒక్కసారిగా రాజకీయంగా వేడి రాజుకుంది. కాంగ్రెస్ నేతలందరూ కూడా కొండా దంపతుల మీద చర్య తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. కొండా తనయ కామెంట్స్ వెనుక కొండా సురేఖ హస్తం ఉంది అంటూ వరంగల్ జిల్లా నేతలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా మేము చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత కొండాకు సంబంధించినటువంటి మాజీ ఓఎస్డీ మీద నమోదైనటువంటి కేసు నేపథ్యంలో ఓఎస్డీని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతనితో పాటు ముగ్గురిని అదుపులో తీసుకున్నారు. నిన్న అటవీ శాఖ అధికారులకు సంబంధించినటువంటి డిప్యుటేషన్లు కూడా ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాఖకు సంబంధించినటువంటి డిప్యుటేషన్లను రద్దు చేసినటువంటి నేపథ్యంలో కొండా సురేఖ ఎలా స్పందిస్తారు, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఆవిడలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అని చూడడం కోసం కొండా అనుచర వర్గం ఆమె వరంగల్ పర్యటనలో భాగంగా ఆమె దగ్గరికి రావడం జరిగింది. ఆమె ఇక్కడికి వరంగల్ సొంత నియోజకవర్గమైనటువంటి కిలా వరంగల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ జూనియర్ కాలేజీలో వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వనమహోత్సవ కార్యక్రమంలో ప్రస్తుతం ఎవరైతే పిల్లలు ఉన్నారో, అమ్మాయిలు ఉన్నారో అదే ప్రాంతంలో కొండా సురేఖ మంత్రి మొక్కలు నాటడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం డివిజన్ పరిధిలో సుమారుగా 9 లక్షల మొక్కలు నాటుతున్నటువంటి తీరుకు సంబంధించినటువంటి అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటుతున్నటువంటి తీరుకు సంబంధించినటువంటి ఈ మొక్కలు నాటిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ను కూడా, ఫోటో ఫ్రేమ్లు కూడా పరిశీలించడం జరిగింది. ప్రతి మొక్కలు ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించాలి, ప్రతి మొక్కను కాపాడే ప్రయత్నంగా అధికారులు చర్య తీసుకోవాలంటూ నిన్న రివ్యూ మీటింగ్ లో చెప్పినటువంటి కొండా సురేఖ స్వయంగా ఈ రోజు వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం జరిగింది. ఇక్కడ సుమారు 11 మొక్కల్ని అందుబాటులో ఉంచే 11 మొక్కల్ని నాటడంతో పాటుగా అలాగే భద్రాద్రి డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి 9 లక్షల మొక్కలను పరిరక్షించే తీరుగా నాటుతున్న తీరుకు సంబంధించినటువంటి వాటి మీద కూడా ఆమె సమీక్ష, వాటికి సంబంధించినటువంటి ఫోటో ఫ్రేమ్స్ పరిశీలించారు. కానీ రాజకీయంగా ఎలాంటి కామెంట్ చేయబోతున్నారు, ఆమె మొక్క కల్లికలు ఎలా ఉన్నాయి, వాళ్ళ అక్కడికి వచ్చినటువంటి అనుచరులందరూ కూడా ఏమైనా ప్రెజర్లో ఉన్నారా అని చూసే ప్రయత్నం చేశారు. కానీ సాధారణంగానే కొండా సురేఖ ఎలాంటి తనకు ఇబ్బంది ఉన్నట్టుగా కానీ లేదంటే ఇతరత్ర సమస్యలు ఎదుర్కొన్నట్టుగా కానీ తమ ఫేస్లో ఎక్కడా కనిపించలేదు, చాలా ఫ్రీగా కనిపిస్తున్నారంటూ ఇక్కడికి వచ్చినటువంటి అనుచర వర్గం కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి కామెంట్ చేయబోతున్నారు, సీఎం స్వయంగా ఈరోజు కేంద్రంలో ఎప్పుడైతే క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉన్న దాని మీద స్పందించడం చెప్పినటువంటి నేపథ్యంలో కొండా సురేఖ ఎలా స్పందిస్తారు అనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. వరంగల్ జిల్లా నేతలందరూ కూడా విమర్శించడం, అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా తప్పుపడుతున్నటువంటి నేపథ్యంలో ఏమైనా చర్యలు ఉంటాయా, ఆమె ఏమైనా కామెంట్ చేస్తుందా అనే ఒక ఉత్కంఠ అయితే వరంగల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ డయాస్ మీద నుంచి ఏమైనా మాట్లాడతారా, డయాస్ మీద ఏం మాట్లాడకపోవచ్చు, ఆ తర్వాత మీడియా వాళ్ళందరూ కూడా అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పే అవకాశం ఉంది. డయాస్ అఫీషియల్ ప్రోగ్రాం కాబట్టి వన మహోత్సవానికి సంబంధించినటువంటి ప్రస్తావనే ప్రస్తావిస్తారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీడియా వాళ్ళు జరిగిన సంఘటనకు సంబంధించినటువంటి దాన్ని ప్రస్తావిస్తే కనుక దాన్ని ఆవిడ తేలిక కొట్టిపడేస్తుంది అనేది ఆమె అనుచర వర్గం చెప్తున్నారు. కానీ ఎలాంటి కామెంట్స్ చేయబోతున్నారు, ఎలాంటి పరిధి ఉండబోతుంది, ఆమె ఎలా మాట్లాడబోతున్నారు, సీఎం మీద రియాక్ట్ అవుతారా లేకపోతే జిల్లా నేతల మీద రియాక్ట్ అవుతారా లేదా అనే ఒక టెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ వరంగల్లో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అరుణ్.